మిమ్మల్ని కలవాలని వచ్చిన మీ ద్వారా ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ వదిలించే వరకు వదిలేదే లేదు. వచ్చేసారి సిరిసిల్లకు పట్టిన పీడను వదిలించే బాధ్యత నేను తీసుకుంటా, మీరందరూ తీసుకోవాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మహేందర్ అన్న గెలిచినుంటే మీకు బాధలు తప్పేవి. ఇవాళ ఆయన పొంకనాలు కొడుతున్నాడు, చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఈ ఉద్దెరోడు 40,000 కోట్ల రూపాయలు ఉద్దెర పెట్టిపోయింది ఆ పోతా పోతా. ఇక ఆ ఉద్దెర బకాయిలు చెల్లించలేక నేను చేస్తున్నా. మా చేనేత కార్మికులకు కూడా 150-160 కోట్లు బకాయిలు పెడితే మా ఆది సీనన్న, మా పొన్నం ప్రభాకర్ మహేందర్ రెడ్డి గారు వచ్చి మా దగ్గర 275 అంట 275 కోట్లు ఉద్దెర పెట్టిపోయిండు ఈ ఉద్దెరోడు. ఈ తాగుబోతుల సంసారం ఇవాళ తెలంగాణలో ఉద్దెర బకాయిలు ఎక్కువైనాయి. వీళ్ళు వస్తే నేను మాట్లాడి, నేతన్నలు గీతన్నలు మన వాళ్ళు మనకు ఓట్లేసిండ్రు, మనల్ని గెలిపించిండ్రు, వాళ్ళని ఆదుకోవాలని నేతన్నల కోసం 50 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేసి ఆ కుటుంబాలను ఆదుకొని ఎన్నికల కోడ్ అయిన వెంబడే మిగతా పైసలు ఇచ్చి మా చేనేత కార్మికుల కుటుంబాలలో సంతోషం చూడాలని అనుకుంటున్నాం. కాళేశ్వరం ప్యాకేజ్ 9 పెండింగ్ ఉంది, ఇంకా పూర్తి కాలే. పాదయాత్రలో నేను చూసిపోయినా, ఈరోజు కూడా అది అట్లనే పడవ పడ్డది. ఆ పడవ పడ్డ పనులు కూడా చేపించే బాధ్యత నాది. ఇవాళ మేడిగడ్డ మేడి పండు అయింది, అన్నారం పక్కున వలిగింది. సుందిలో ఎట్లుందో ఎవరికి తెలుస్తలేదు. 1,00,000 కోట్లు పెట్టినా అంటాడు, బాగా మెక్కిండు పందికొక్కు లెక్క. ఇవాళ మేడిగడ్డ సుందిల అన్నారం ఇవాళ దిక్కులేంది అయిపోయింది. అందుకే ఇవాళ మిత్రులారా, ఈ ఎన్నో విషయాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఇక మిడ్ మానేరు ముంపు గ్రామాల గురించి చెప్తున్నాడు మా ఆదిశీనన్న. అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అని పెద్దోళ్ళు చెప్పారు. ఏం పోయే కాలం వచ్చిందా? 20 లక్షల కోట్ల రూపాయలు 10 ఏళ్ళ ఖర్చు పెట్టిండు, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిండు. అత్తగారు వాళ్ళని చూశాను, అత్తగారింటికాడ ఇచ్చిండొచ్చు కదా వాళ్ళకు, మిడ్మానేరులకు. వాళ్ళకు కూడా న్యాయం చేయలేను. ఇక ఏం చెప్పాలంటారు మీకు? అందుకే మిత్రులారా, ఇవన్నీ కష్టాలు ఉన్నాయి. ఈరోజు సమాజంలో మీరు చూస్తున్నారు. అందుకే మీ కష్టంతో ఇవాళ అయ్య పేరు చెప్పో తాత పేరు చెప్పో ఈ కుర్చీలలో దిగిపోమంటే దిగిపోనికే ఉద్దరకు రాలేదు. ఏదైనా గాలికి వచ్చి గాలికి పోతాం అనుకుంటున్నాం. మామూలుగా ఏం రాలేదు, మీకు తెలుసు కదా. మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ చెమటను దారపోసి భుజాలు కాయలు కాసేలాక కేసులు కట్టుకొని జైళ్ళకు పోయి అవసరమైతే ప్రాణాలు వదిలిండ్రు కానీ 3 రంగుల జెండాను వదలలేదు. మీరు కష్టపడితే, మీరు మోస్తే మీ భుజాల మీద